హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈరోజైతే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. అదే గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్. మరి అతిథి అధ్యాపకుల కోసం, అతిథి లెక్చరర్ల కోసము దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా మనకు నల్గొండ జిల్లా, అదేవిధంగా జనగామ, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అయితే 3 నోటిఫికేషన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. వాటిని అయితే చూద్దాం. ముందుగా ఈ కామారెడ్డికి సంబంధించినట్లయితే కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్లు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు పేర్కొనడం జరిగింది. మరి దరఖాస్తులకు సంబంధించి శనివారం కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే, కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు పోస్టులు 3 ఉన్నాయి, హిందీ పోస్టు 1, ఇంగ్లీషు 2, పొలిటికల్ సైన్స్ 1, హిస్టరీ 1, బీబీఏకి సంబంధించి 1, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 3, ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి 2, ఫిషరీస్ 1, జువాలజీ 1, మ్యాథమెటిక్స్ 1, స్టాటిస్టిక్స్ 1, ఫిజిక్స్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం జరిగింది. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో తెలుగు 3 ఉన్నాయి చూడండి, హిందీ 1, ఇంగ్లీష్ 2, పొలిటికల్ సైన్స్ 1, హిస్టరీ 1, బీబీఏ 1, కంప్యూటర్ సైన్స్ 3, ఫారెస్ట్రీకి సంబంధించినటువంటి 2, ఫిషరీస్ 1, జువాలజీ 1, మ్యాథమెటిక్స్ 1, స్టాటిస్టిక్స్ 1, ఫిజిక్స్ పోస్టులు. మరి ఇక్కడ ఈ మేరకు ఆయా సబ్జెక్టులు బోధించేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. సంబంధించినటువంటి సబ్జెక్టులో 50% మార్కులు ఉండాలి, అంటే పీజీ చేసి ఉండాలి. లేక ఇంకొకటి అదనపు అర్హత ఏంటంటే ఇక్కడ పిహెచ్డి ఉండాలి, పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్ 6 బోధనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది. అంటే సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ఇప్పుడు తెలుగు సబ్జెక్టు ఉన్నదండి, తెలుగు సబ్జెక్ట్ సంబంధించి చాలా అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి. అప్లికేషన్లు వచ్చినటువంటి వాళ్ళలో పిహెచ్డి ఉన్నటువంటి వాళ్ళకు నెట్ కానీ సెట్ కానీ మరి 3 ఉండి మరి బోధనా అనుభవం ఉన్నటువంటి వాళ్లకు మరి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి పీజీ సబ్జెక్ట్లో 55% మార్కులు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఎవరికైతే ఆసక్తి ఉన్నదో ఈ నెల 23 సాయంత్రం 4 గంటల లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 24వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఇది కామారెడ్డి డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటిది. అంటే పీజీతో పాటు పిహెచ్డి కానీ నెట్ కానీ సెట్ కానీ ఉండాలి. అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చూసినట్లయితే మరి ఏమేం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నాయి, ఇంగ్లీషు 1, భౌతిక శాస్త్రం ఫిజిక్స్ 1, రాజనీతి శాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్ 1, హిందీ 1, జంతు శాస్త్రము జువాలజీ 1 బోధించేందుకు అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆయా సబ్జెక్టులో 55% మార్కులు అనేటువంటివి ఉండాలి. దాంతో పాటు పీజీలో 55% మార్కులతో పాటు మరి ఇక్కడ పిహెచ్డి 6 నెట్ 6 సెట్, అదేవిధంగా బోధనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు, అంటే ఇవి ఉండి బోధనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ నెల 23 సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులు అందజేస్తే 24వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుందని తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏమైనా మరి పీజీలో పర్సంటేజ్ ఏమన్నా తక్కువ అంటే ఉంటుంది, తప్పనిసరిగా 50% ఉంటుండొచ్చు వాళ్ళకు. ఓపెన్లోనూ అయితే 55%, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతేనేమో 50% ఉంటే సరిపోతుందని అనుకుంటాను పీజీ. అంటే మరి మొత్తం మీద ఇట్లా పెట్టుకున్నారో ఏ విధంగా పెట్టుకున్నారో అయితే మరి ఇక్కడైతే 55% మంది ఇక్కడ పేర్కొనడము జరిగిందండి. ఓకే, ఇది మరి ఈ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి, అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం. ఇది కామారెడ్డికి సంబంధించి. తర్వాత స్టేషన్ గన్పూర్,
అదేవిధంగా జనగామ డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ కూడా రావడము జరిగింది. అదే ఇక్కడ మరి జనగామలోని ఏబీవీ డిగ్రీ కళాశాల, అదేవిధంగా గణపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టులు, అదే గెస్ట్ లెక్చరర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ రాహత్ ఖానం గారు ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఏమేం సబ్జెక్టులు ఉన్నాయని చూసినట్లయితే కామర్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీషు, హిస్టరీ, తెలుగు సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని తెలిపారు. అంటే ఇక్కడ మళ్ళొకసారి చెప్తే చూడండి, కామర్సు, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ సిఎస్ అండ్ సిఏ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, తెలుగు సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్నదని తెలియజెప్పడము జరిగింది. అదేవిధంగా మరి దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు సంబంధిత పీజీ కోర్సులలో 55% మార్కులతోటి పీజీ ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ ఎస్టీలకు మాత్రం 50% సరిపోతుందని అన్నారు. మరి పీజీతో పాటు పిహెచ్డి కానీ, నెట్ కానీ, సెట్ కానీ ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుందన్నారు. అర్హత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా జనగామ ఏబీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మరి ఈ నెల 25న ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని తెలియజెప్పడము జరిగింది. ఇది జనగామ డిగ్రీ కాలేజ్, అదేవిధంగా గణపూర్ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషను. మరి ఇక్కడ ఈ జనగామ జిల్లా వాళ్ళు చూసుకోండి ఒకసారి, కామర్సు, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ, తెలుగు సబ్జెక్టులో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని ఇక్కడ పేర్కొనడము జరిగింది. ఎస్సీ ఎస్టీలకైతే 50% మార్కులు, జనరల్ అభ్యర్థులకైతే 55% మార్కులు. ఈ పీజీతో పాటు నెట్ కానీ, సెట్ కానీ, పిహెచ్డి కానీ ఉండాలి. వీటితో పాటు బోధనానుభవం ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరి ఏ తారీఖు వరకు అప్లై చేసుకోవాలన్నారు అంటే 24వ తారీఖు నాడు సాయంత్రము 4 గంటలలోగా జనగామ ఏబీబీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొనడం జరిగింది. తర్వాత 25వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు కూడా ఉంటాయని ఇక్కడ పేర్కొనడము జరిగింది. ఇది జనగామ జిల్లాకు సంబంధించి. తర్వాత నల్లగొండ జిల్లాకు సంబంధించి చూద్దాం. మరి ఇక్కడ నల్లగొండ జిల్లాకు సంబంధించి గెస్ట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానము. ఇది నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, నల్లగొండలో ఈ క్లాక్ టవర్ డౌన్లో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేటువంటిది ఉంటుంది. మరి ఖాళీగా ఉన్న పోస్టులో గెస్ట్ లెక్చరర్లతో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గారు కె శ్రీనివాసరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజెప్పడం జరిగింది. ఎకనామిక్స్ 1 అంట, కామర్స్ 2, బాటనీ 1, మైక్రోబయాలజీ 1, జువాలజీ 3, ఫిజిక్స్ 3, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ 6, హిందీ 1, తెలుగు 4, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ ఉర్దూ మీడియంలో 1, హిస్టరీ ఉర్దూ మీడియంలో 1 ఖాళీలు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. ఇక చూడండి, చాలా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ తెలుగు 4 ఉన్నాయట పోస్టులు, 4. కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ 6 ఉన్నాయి, జువాలజీ 3, కామర్స్ 2, బాటనీ 1, మైక్రోబయాలజీ 1, ఎకనామిక్స్ 1, ఫిజిక్స్ 3, హిందీ 1, హిస్టరీ 1, పొలిటికల్ సైన్స్ 1 సబ్జెక్టులు ఖాళీలు ఉన్నాయని తెలియజెప్పడం జరిగింది. మరి ఇక్కడ సంబంధితమైనటువంటి సబ్జెక్టులు అంటే పీజీలో సేమ్ 55% మార్కులు అనేటువంటివి ఉండాలి, 55% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీలో అభ్యర్థులు అయితే మాత్రం 50% మార్కులు ఉండాలని తెలియజెప్పడం జరిగింది. మరి పిహెచ్డి, నెట్, సెట్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని ఈ నెల 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని వివరాలకు 9849000244 నెంబరు లేకపోతే 9440912000 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించడము జరిగింది. కాబట్టి చాలా సబ్జెక్టులు ఇక్కడ తెలుగు వాళ్ళకి 4 పోస్టులు ఖాళీ ఉన్నాయి. చూడండి, ఎవరైనా పీజీలో 50% మార్కులు కలిగి ఉండి
నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అప్లై అయితే చేసుకోండి. దాదాపుగా 4 పోస్టులు కాబట్టి కాంపిటీషన్ 20 మంది 30 మంది వచ్చినా కానీ అక్కడ మంచిగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు, అదేవిధంగా నెట్ కానీ సెట్ కానీ ఉన్నటువంటి వాళ్ళకి, ఇది డిగ్రీ కాలేజ్ కాబట్టి తప్పనిసరిగా నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ అడగడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకు నల్గొండ జిల్లాలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఇది, కామారెడ్డి, ఎల్లారెడ్డి, అదేవిధంగా జనగామ, ఘనపూర్ డిగ్రీ కళాశాలలో 5 డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఈ జిల్లాల వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో మరి మీరు ఏ సబ్జెక్టులో అయితే పీజీ చేసి ఉండి నెట్ కానీ సెట్ కానీ పిహెచ్డి కానీ చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉంటే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఒకవేళ నెట్ సెట్ లేకున్నా కానీ ఇప్పుడు తెలుగు అంటే చాలా మందికి ఉంటాయి, నెట్ సెట్ లేకున్నా కానీ అప్లై చేసుకోండి. ఎవరు రాకపోతే ఇవ్వడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, రైట్. మరి డేట్లు అయితే మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. నల్గొండనైతే 22 నుంచి 25 వరకు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడము జరిగింది. ఓకేనా, ఒక కాలేజీలోనే 24 వరకు అని అన్నాడు, ఒక కాలేజీలో 23 వరకు అని అన్నాడు. 23 వరకు ఇచ్చి 24వ తారీఖు నాడు ఇంటర్వ్యూ పెడతాడు అన్నాడు. 24 వరకు ఇచ్చి 25వ తారీఖు నాడు ఇంటర్వ్యూ పెడతాడు. అంటే ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అయితే అన్ని డిగ్రీ కళాశాలకు ఒకే విధంగా ఉన్నది కాబట్టి అన్నిటికీ ఒకేసారి నోటిఫికేషన్ అనేటువంటిది రావడము జరిగింది. అంటే ఈ నెల 30వ తారీఖు వరకల్లా అన్ని డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు నిండిపోతారు. కాబట్టి ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకొని సక్సెస్ కావాలని, నోటిఫికేషన్లు వచ్చేంత వరకు ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి చేస్తూ ఉండండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.